గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాతకు 30 ఏళ్లు పడాల్సింది గాడి అన్నయ్య. అవే మాటలు ఏదో పురుతనం కొద్ది నలుగురితో పాటు. నలుగురితో పాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిదకు ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జన అనుకుంటున్నారు. నా తడాకా తెలియదు, నలిపి నాశనం చేస్తారా? అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంత అంటలేదు, వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే ఖుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నా గతేం కానన్నయ్య. నేను చాడబడుతుంది ఒక్కగానొక్క చెల్లెండి. అన్నయ్య నా బిడ్డను విడిపించు, నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పట్టే బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు. ఈ ఉసురు ఊరికే పోదు, నిన్ను తరిమి తరిమి కొడుతుంది. బతకటం కన్నా తావేనేవే నిన్ను ఉక్కుమని కుమ్మలు ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిందే కాదు, అత్తింటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో చెలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాణం పెట్టి అడుగుతావు, పుత్రం పెట్టి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను ఆ శాపం పెడుతున్నాను. అక్కయ్య కృష్ణ బాధపడకమ్మా, పార్థుకి ఆపుతాలి. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి, ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, నీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు దగ్గర పడింది. మహారాజరాజశ్రీ మా నాన్న భూపాల్ గారు గట్టిగా ఓ పట్టు పడితే మళ్లీ ఆదివారం నాటికి మనిద్దరం 2 లక్షాధికారులం అయిపోతాం. పల్లెటూళ్ళలో డబ్బు రాబట్టడం అంత సులువేం కాదు తెలుసా? తెలుసా తెలగపిండి పులుసా? మా నాన్న 12 గ్రామాలకు దొర. మాట అంటే మాటే. అంతకన్నా ఏం కావాలి అందగాడా? నువ్వు ఇలా అచ్చ తెలుగులో కబుర్లు చెబితే కథ పిటేలను పేలిపోతుంది. మా నాన్న ఆవలిస్తే పేగులు లెక్కెడతాడు, జాగ్రత్త. నేను కావలిస్తే పేగులు తోడేస్తారు, జాగ్రత్త. ఆ జాగ్రత్తలన్నీ హమ్ జరూర్ దేఖ్లేంగే. డోంట్ యూ వరీ భీపాల్జీ. రేపొద్దున మీ నాన్న దిగుతాడుగా. గ్యారంటీ, కలెక్షన్ కన్నతో సహా. ఏం భజంత్రి? నాన్నగారు పల్లెటెళ్ళిపోతున్నారు బాబు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు, ఎందుకింత అర్ధంతంగా రప్పించావో చెప్పు బాబు. చెప్పకపోతే బండి దగ్గర రండి, రండి, మీకు తెలుస్తుంది, రండి. డాడీ, డాడీ. ఏంటి బాబు, ఏంటి అడగ? नमस्ते राम भूपाल जी, मेरी और मेरे पिताजी के और दिल्ली सरकार के प्रणाम लीजिए। आपके दर्शन मिलना, आपसे बातचीत करना
मुझे बहुत बहुत संतोष हुआ। आप तशरीफ रखिए। ఏమంటది ఎవరి పిల్ల కడుపు చూసా తగలు కట్టాలా? అదేం లేదు డాడీ, ఈ అమ్మాయి మీ సూరవశని హిందీ పిల్ల. వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో చాలా గొప్పవారు, పై వర్గాల్లో చాలా పలుకుబడి ఉంది. दीपा जी बोलो, इनके मजे के लिए ये सब शुरू किया, बोलो ये ना। మీలాంటి మహారాజుని ఇంతవరకు చూడలేదు, ఈవేళ ఛాన్స్ వచ్చింది, మీ గౌరవార్థమే ఘన స్వాగతము అని కుమారి ఓరస్ చెప్పుతున్నారు. చాలా బాగుందిరా. బాబు పిల్ల చిన్నదైతే మాత్రం చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు. పెద్ద వంశమేమో ఆ మర్యాద పద్ధతి చాలా బాగుంది. అసలు నువ్వు లేడాడి చెప్తాను, ఉరికి అందరు డాడీ కమాన్ కమాన్ కమాన్. కమాన్ కమాన్ కన్నప్ప డాడీ. డాడీ 102 లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమూనా. అమ్మో 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 అమ్మో, 1,02,00,000. అసలు మనం ఈ ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మన చేతికి మట్టంటుకునే పని నేనెందుకు చేస్తాను? మన దాచింపాడులో మీరెంత వారో వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో ఇంచుమించు అంత పెద్ద. నేను కుమారి ఊర్వశి కలిసి మా పలుకుబడితో ₹1,00,00,000 మంజూరు చేయిస్తాం. మిగతా 2 లక్షలు అది మనం ధరావతి కట్టాలి. ఆ గది కదా, ఆ గది కిటుకు. ఆ 2 లక్షలు కట్టడానికి నాకేం బట్టే? మీరు కాదు డాడీ, మిమ్మల్ని సేవించే, మీరు పాలించే 12 గ్రామాల ప్రజల దగ్గర సందాలు దండెత్తాం. అద్భుతం. కనెక్షన్ ఇప్పుడు 102 లక్షల రూపాయలకి మందే పూచి, కానీ మన మీద పెత్తనం. మనమే మన గ్రామాభివృద్ధి కోసం ₹1,00,00,000 పారేస్తారు. లెక్క జమ అయ్యటానికి వాళ్ళకి టైం ఉండదు. 2 లక్షలు జమేస్తే ₹1,00,00,000కి మనమే రాజాధి రాజులం. దీనికి దీని బాబుకి మనం ఏమన్నా వాటా ఇవ్వాలా? అదేం లేదు, వాళ్ళకి కేవలం దేశమే. నేను నమ్మను. మహా అయితే ఆ అమ్మాయి మీ కోడలై మీ ఇంటికి వస్తుంది. ఇదండి కనెక్షన్. సరే అలాగే. మన గ్రామాల ప్రజలకి మనం చేయకపోతే ఇంకోటి వచ్చి అట్టడి సేవ. అలాగే ఎవరాలు ఎటో చెప్పు. గది కథ. మన 12 వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో విట్రమాక్స్ దీపాలు వెలిగించాలని 3 తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేయిస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారులే కదా. దేవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెదవారు ఎగుమతి చేస్తే కాయకి పావలా మిగులుతా అని అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి 30 మిగులు. దానికి కీలకమే మనం పెట్టబోయే ఫ్యాక్టరీ. ఓ మర తొక్కలు వచ్చేస్తా, త్వరగా కోపం సేవలు చేసినట్టు. ఓ మర రసం పిండేస్తుంది, ఓ మరకి ఎందులేరేస్తుంది, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తుంది. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏళ్ళకేరు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, రే రత్నాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, టీ కొట్టు. అలాగే లేంట్రా, పొద్దుయ్యాక ఇంక మనం హరికథలు బుర్రకథలు వినం కదా. కళాపోషణకి టూరింగ్ టాకీస్లే. పోయి సుబ్బరాజు, నువ్వు ఆ పని మీద ఉండు, లైసెన్స్ నేను ఇస్తుంటాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి. చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. జుజుజుజుజుజు. ఫోటో ఫోటో ఫోటో. నీకు అసలు విషయానికి వద్దాం. ఈ ఫ్యాక్టరీలు కట్టడానికి మనం 2 లక్షల రూపాయల చందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంకు వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు
అన్ని పూర్తి చేసుకుందాం. మన పిల్ల పాపలు ఎవడ మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతాం. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా, చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 24,000 కోవెల నిధులోంచి ఈ చందాకి పోటీ కొడుతున్నాను. తర్వాత దేవుడంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5,000 చందా ఇస్తున్నారు. ఆయన చెప్పినాను నువ్వు అడ్డం చెప్పకయా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమే తెస్తాడు. చెప్తాం. తర్వాత మన బంగారే శ్రేష్ఠి గారు. అంత రొక్కనాదే లేదండి. పర్వాలేదయ్యా, నేను చస్తాను కదా. అబ్బాయి రాసి 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వేలనే కాదు 10 పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బత్తాలు ఇంటికి వస్తాయి. ఈ వేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకోవచ్చు. అబ్బాయ్, కన్నప్ప, ధర్మయ్య, రండయ్య, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. बहुत अच्छा है, सोने वाला है ना? अम्मा కాకి బంగారమా అంటుంది. అవునను, जरा देखने दे। దాని పేరే బంగారమ్మ. కాకి బంగారం ఏం కర్మ, భలేవాడివయ్యా. బాబం బాబం అంటే బస్సు బంగారమ్మ. హై, వాళ్ళ మామ పేరు హై. అమ్మా నా వడ్డాణం లేకుండా ఇంది పిల్ల. మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగానా? కావాలా? వద్దు, నాకు అచ్చినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అంటాడు కావాలి. లాంటి వారేమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కట్నం ఎంత? ఇచ్చింది చాలు. కుదరకపోతే? కన్నప్ప పూచి కదా, తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు, ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. బబం 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 బం బబం. ఇదేమిటి? తారక మంత్రం. దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలి. నా బాబే, నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత తీసి ఊరి వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి పంజుడు అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడుతున్నావు, ఆశీర్వదం చేస్తుంది. ये क्या है? ये कैसे हो सकता है? ఏమంటుంది? డాడీ, ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు 1 లక్ష చిల్లర కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. ఎనభై 89. ఎవరిది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములంగానే తరచు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.